అడవి రాజ్యం అంటారు, కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు, చేసుకున్న భర్త రాజ్యం ఉంటేనే ఆడవాళ్లకు సవారాజ్యం అంటారు. నా భర్తే నాకు ప్రత్యేక దైవం, భర్త పాదాలు గడుకోని వస్తానని అమ్మవారు కన్న తల్లి చెంబుతోని ఉదకాల్ని చేతులని వాళ్ళు పట్టుకొని అచ్చవల్ల పూలు నిశ్చవల్ల పూలు సర్వ సంపంగి దేవా కన్నేరు పుష్పాలు పట్టుకొని భర్త పాద సేవ కంట ఎట్లా వస్తున్నది ఎట్లా వస్తున్నది జై జై నందాన జై నందాన చిన్నవాడి అనుభవం వాడిపోయి ఉన్నది. ఏమి బాధలు వచ్చినాయా నా భార్య, నా తోడు చెప్పేవో చేసుకున్న భర్త ఏమన్నాడు ఓ బామ చిన్నదానని మనసులున్న మాట చెప్పు అన్న పోలే అమ్మవారి నీలవాతి ఏమనుకున్నది, ఎట్లు బండి ఏకమైతేనే కట్టైన ఎక్కవచ్చు పుట్టైన ఎక్కవచ్చునంటారు, భార్య భర్తలు ఏకమైతేనే భగవంతుడు మెచ్చుతాట, సతి పురుషులు ఏకమైతేనే సరకలోకం మెచ్చుతాట. భర్తకు ఆపదచ్చినప్పుడు భార్యతోని ఎప్పుకోవాల, భార్యకు ఆపదచ్చ భర్తతోని ఎప్పుకోవాలంటారని నా మనసులున్న మాట నా భర్తతోని ఎప్పుకుంటానని కన్న తల్లి నీలమాతి భర్త పాదాల కాడ ఓ దేవుడా, భర్త పాదాల కాడ ఓ దేవుడా, భర్త పాదాల కాడ ఓ దేవుడా, భర్త పాదాల కాడ ఓ దేవుడా
పాపకారి కడుపు లోపల నాదా లేక లేక ఇద్దరి బిడ్డలయ్యా నాదా ఇద్దరి బిడ్డల తోడా ఓ నాదా ఇద్దరు బిడ్డల తోడ కొడుకన్న లేకపాయే ఓ నాదా లేకబాయే కొడుకన్న లేకపాయే ఓ నాదా లేకబాయే ఓ నాదా ప్రాణేశ్వర ఎల్ల కన్న తండ్రి రాజయ్య చచ్చిపోతే ఎల్ల జరిగేటి పండుగ నాదా ఆత్మగల్ల కన్న తండ్రి రాజన్న చచ్చిపోతే ఆ కన్న తండ్రి రాజన్నకు ఒక్కగాని ఒక్క కన్న బిడ్డ ఉండబడికనే నాదా ఆ కన్న తండ్రి చచ్చిపోయినాడు ఆ ఒక్క బిడ్డ ఆ కన్న తండ్రి మిగిలినవాడి ఓ నానా రాజయ్య నానా ఎక్కడెళ్ళి పోతివయ్యా ఓ నాయనో ఎక్కడెళ్ళి పోదివయ్యా ఓ నాయన ఎక్కడెళ్ళి పోతివయ్యా ఓ నాయనా ఎక్కడెళ్ళి పోదివయ్యా ఓ నాయన రాజ్యాలు పోతివయ్యా ఓ బాబు ఎరజం పోదివయ్యా ఓ బాబు బంగారు మగ వల్ల ఓ నాయనా మొగ వల్ల ఓ నాయన నానా బండల పాలు వేసి ఓ నాయనో పంటల పాలు చేసి ఓ నాయన సక్కారు మగవయ్యా ఓ నాయనా సకాని మొగవయ్యా ఓ నాయన నానా చెక్కల పాలు వేసి ఓ బాబు చెక్కల పాలు చేసి ఓ బాబు నానా నువ్వు వెళ్ళి పోతివారే ఓ నాయనా నువ్వు వెళ్ళి పోదివానే ఓ నాయన నానా ఏడాదికి ఒక్కనాడే ఓ బాబు ఈ ఏడాదికి ఒక్కనాడే ఓ బాబు నానా బతుకమ్మ పండుగ వస్తే ఓ నాయనా బతుకమ్మ పండుగ వస్తే ఓ నాయన నాకు బిడ్డ ఉన్నదని ఓ నానా నాకు బిడ్డ ఉన్నదాని ఓ నాయన నన్ను పండుగ తోలికచ్చి ఓ నాయను నన్ను పండుగ తోలుకొచ్చి ఓ నాయన ఓ నానా రాజయ్య ఈ ఏడాదికి ఒక్కనాడు బతుకమ్మ పండుగ వస్తే నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ ఉన్నదని పండుగకు 10 రోజుల ముందుగా తీసుకొచ్చుకొని నా అల్లుడు నా బిడ్డ పండుగకు వచ్చిందని నానా ఆ ఎల్లువాను ఉంటే ఎల్లువాను ఉంటే ఎల్లువాను ఎల్లువాను ఉంటే చీర పెడితే నానా చీరవదివే నాన్న ఎల్లువాను ఎల్లువాను లేకుంటే కను చేతుల కన్ను చేతుల పెట్టి కళ్ళు పట్టుకుంటూ కళ్ళు పట్టుకును బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ వస్తే నానా పండుగ వస్తే నాన్న నాన్న వస్తాడాని నాన్న వస్తాడని బస్సు తవ్వాలైనా బతుకవ్వాలైనా బండి తవ్వాలైనా బండి తవ్వాలైనా నన్నాల చూడు అని ఓ నాయనా చూడు వారి ఓ నాయన నువ్వు వెళ్ళిపోతే ఓ బాబు అయ్యో నువ్వు వెళ్ళిపోదువారే ఓ బాబు నేను వెళ్ళిపోతూ ఉన్నా నా బిడ్డ అయ్యో నేను వెళ్ళిపోతా ఉన్నా నా వీట మా బాబు లేడు అని నా వీడు అయ్యో మా బాబు లేడు వారే నా వీడు అది కట్టినాడు అది కచ్చినాడు వెనకాడ తెలకల్లా వెనకాడ తిరగల్లా మోకాన కొంగు మోగానా కొమ్ము కొంగు పెట్టి ఇక కొమ్ము పెట్టి బిడ్డ ఒకే బిడ్డ ఒకే బిడ్డ పువ్వులంటారా నేను పువ్వులంటారాను జాగలంటారా నేను జాగలంటారాను ఓ బిడ్డ నేను వెళ్ళిపోతున్నా మా బాబు లేడాని నేను వారి కచ్చిన్నాడు ఎడవోతున్నాని ఆ ఒక్క బిడ్డ ఉండబడిక నాదా కన్న తండ్రి చచ్చిపోయినాడు కన్న తండ్రి వీగినవాడి కలకల కలకల కన్నీరు తీస్తున్నది నాదా ఇళ్ళ కన్న తండ్రి రాజయ్య చచ్చిపోయినట్టు నాదా రేపు మనం భార్య భర్తలు చచ్చిపోతే మనకు తలాపు కూర్చుండి ఏడ్చుటానికి 2 బిడ్డలు ఉన్నారు గాని మనకు తల కొరికి పెట్టుటానికి నాదా ఒక్క కొడుకు నాదా ఒక్క కొడుకు నాదా ఒక్క కొడుకు ఒక్క కొడుకు నాదా మనకు లేకపాయే మనకు లేకపాయే అందుకే అంటారు నాదా సుతులు ఉట్టేది ఎందుకొరకంటే తల్లిదండ్రుల గతులు వేసేటందుకంటారు నాదా ఉన్నావ నరకం నుండి తప్పించేవాడు కన్న కొడుకంటారయ్యా ఇళ్ళ కన్న తండ్రి రాజన్న చచ్చిపోయినట్టు మనం రేపు చచ్చిపోతే మనకు ఏడ్చడానికి 2 బిడ్డలు ఉన్నది కానీ మనకు తల కొరికి పెట్టుటానికి ఒక్క కొడుకు లేడు నాదా అందుకే అంటారు నాదా కొడుకులు లేని ఇల్లు కోడలాది కొట్టం బాలలు లేని ఇల్లు బల్ల కొట్టం అంటారు పిల్లలు లేని ఇల్లు పీరియ మసీదంటారే నాదా సుతులు పుట్టేది ఎందుకొరకంటే తల్లిదండ్రుల కతులు చేసే తందుకంటారు నాదా ఉన్నావ నరకం నుండి తప్పింది
వాడి కన్న కొడుకు అంటారు నాదా రేపు మనం చచ్చిపోతే మనకు తల కొరిగి పెట్టుడానికి ఒక్క కొడుకన్న లేకపాయే నాదా ఇద్దరి బిడ్డల తోడావో నాదా ఇద్దరు బిడ్డల తోడావో నాదా కొడుకులు కావాలనయ్యా ఓ నాదా నాకు కొడుకులు కావాలనయ్యా ఓ నాదా కొడుకులు కావాలనయ్యా ఓ నాదా నాకు కొడుకులు కావాలనయ్యా ఓ నాదా రామ 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 అయ్య రామ 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 అయ్య రామ 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 వారి వారి అన్న మాటలకు రామ రామ అయ్య వారి అన్న మాట నాకు రామ రామ వారి రాజాల రాజు కూర రామ రామ రాజు కూడా రామ రామ వారి జాలగుండే జల్లు వారి రామ రామ తల్లు వార రామ రామ వారి గుండెలకు వెళ్ళు వారి రామ రామ వెళ్ళు వార రామ 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 అగజూడు వలాల వక్కరాలో ఆలకించి తాగలాల ఆ కన్న తల్లి నీలవాతి అమ్మా ఓ నాద ప్రాణేశ్వర మన గర్భవాతం అంది ఇద్దరు బిడ్డలు ఉన్నారు నాదో ఓ నాద ప్రాణేశ్వర ఓ నాద ప్రాణేశ్వర మన గర్భవాతం అంది ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ ఇద్దరు బిడ్డలతో ఎల్ల ఒక్క కన్న కొడుకు ఉండే ఉండి నాదా మనకెంతో సంబరం ఉండు నాదా మనకెంతో సంతోషం ఉండు నాదా నువ్వు నాకు శిరుడు పెట్టే మాటే ఉంటే నేను ఏ రాజ్యం అన్న పోతా నేను ఏ దేశం అన్న పోతా తిరుపతి తీరంగం ఆనంది మానంది కాశీ వాడి యాత్ర తిరిగి నేను ఇద్దరు బిడ్డల తోడనాదా ఒక్క కన్న కొడుకు సందర్భంలో తెచ్చుకుంటున్నాదా అని కల ఏడు ఆడకంట పెడుతున్నదో రాజన రాజు జాలకుండ జల్లు అన్నది గుండెలు పెళ్ళు నల్లగుండ వలిగి 4 భాగాలాయే ఎన్నడు ఏం కోరుకోని ఎల్ల ఇద్దరు బిడ్డల తోడ నా భార్య ఒక్క కన్న కొడుకు అన్న కావాలని కోరుకోబట్టే అగో కొడుకుల బలపట్టే సామాన్యమైన కాదు బల దేవుడు వచ్చారు బల కోడి కట్టాలి వర దేవుడు ఇచ్చి వరం ఇయ్యాలి ఉన్నవు కొద్దేవో పురుషులు దొరుకుతారు ఆట దానం కొద్దేవో పిల్లలు పుడతారు ఆట ఓ బామ నీలవాతి ఎన్నో లేని వల్ల కొడుకులు అని ఏనాడు బాధపడుతున్నావో ఓ బామ నీలవాతి మన రాజ్యం లోపల మన దేశం లోపల కొడుకుల కన్నుల సుఖం చూస్తలేవా బిడ్డల కన్నుల బాధ చూస్తలేవా కొడుకులవని కొడుకులే కొండాలు అని కొడుకులు బిడ్డలు వరద చేరు బిడ్డలు వచ్చి ఊరవతల బిడ్డల పెట్ట ఒక రోజు కాకున్నా ఒక రోజు నాకు కొడుకులు పుట్టాలి నాడు కోరుకు వచ్చి కొడుకుల కన్న తర్వాత అగో ఎంచంగా పెంచంగా 25 ఏళ్ళ రాకదైన తర్వాత నా కన్న కొడుకు లగ్గం వేయాలని అని అగో ఇంపైన పిల్లలు తీసుకొచ్చి లగ్గం వేసిన తర్వాత పిల్లం చేతికి వచ్చినాక ఆ పిల్లమేమో బెల్లమైపోతున్నది తల్లిదండ్రులు తయ్యాలైతున్నారు తోడ ఉంటే సెల్లనుంటే సేలైపోతున్నారు అగో అర్ధరాత్రి వేసి పిల్లం 2 కాళ్ళ మీద వాడు అవ్వని బాచరే పిల్లం 2 కాళ్ళు మొక్కి కొంచెం నా కొడుకులు తయారైతాను బాగా తాగుతాను బాడకావులు మీద అనేసి అయ్య మీద అనేసి దమ్మడి గుర్తుతాను దొంగ బాడకావులు కొడుకులతోడి కొన్ని బాధలుంటాయి అవి పిల్లలతోడి బాధలుంటాయి మన గర్భవాసం అందు ఒక్క కన్న బిడ్డను పుట్టాలని అని ప్రేమ కొద్ది కన్న బిడ్డను కన్న తర్వాత ఆగో ఎంచంగా పెంచంగా 18 ఏళ్ళ రాకదాని తర్వాత నా కన్న బిడ్డ పెళ్లికి ప్రేమ కొద్దున్నదా అని అగో అడి అయినటి సంసారం చూసి మంచి సంసారం చూసి అత్తగాంటి సాగనంపిన తర్వాత పెళ్లి అయిన కొత్తలు ఆడకి ఒకసారి ఆడోళ్ళకు బతుకమ్మ పండుగ అంటే బహు పీరుతుంటది అగో బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు గసోటి 60 ఏళ్ళ ముసలవకైనా అవగంట పానం కొట్టుకుంటదాట ఇప్పుడు మా అవ్వగారు ఉంటే మా నాయనే వచ్చునో మా అవ్వ వచ్చునో అగోనన్ను తీసుకుపోయి రోషారో పెట్టిన గడిసేపు బాధపడతారట ఆడోళ్ళు మరి కొండంత పండుగ రోజున కన్న బిడ్డ అత్తగారింటి కాడ ఎందుకు ఉండాలనా అని కన్న తండ్రి పోయి కన్న బిడ్డ తీసుకొచ్చుకోని బిడ్డ నీకన్నా ఎక్కువ నాకెవరు ఉన్నారా అని అగో 10,000 పండు చీర తీసుకొచ్చి 5,000 అర్ధరైక తీసుకొచ్చి వాడు లోపల పెడితే కన్న బిడ్డలు సంబరపడతారు ఇక పండుగ పోయినాక 10 రోజులు రాక అవగా ఇంటిగా ఉంటారు ఎత్తగారికి ఓవంగా ఓ రాజక్క ఓ పోషక్క ఓ జడ్జక్క ఓ పెళ్లి అరుల్లో ఇక రాళ్ళుల్లా
మా వాళ్ళు ఎటువంటి చీర తెచ్చిర్రు కోతల చీరుర్రా లక్కిల చీరుర్రా చెక్కిల చీరుర్రా దాచి వరకు రోజ కాటను చవితి కాటను రింగ రింగ రోబో చీర వెళ్ళి చెట్టు వరకు కొలవలి చీర కొత్తగా వచ్చింది బాహుబలి 2 నా బలగో చీర చూస్తున్నా జగ్గక్కో అని పక్క పంటలను పిలిచి నలుగురితో ఎప్పుడు సంబరపడుకుంటూ వెళ్ళిపోతారు కన్న బిడ్డలు. మరి ఒకవేళ బిడ్డ ఈ సంవత్సరం కాలం కాకపోయి బిడ్డ చేతుల కొత్తలేదా అన్నని సంసారం ఆయే. ఇప్పుడు పెట్టిన చీర మళ్ళొచ్చే దసరా పెట్టిన చీర రెండు ఒక్కటేసారి జోడగిట్ల పెడతామన్నాం అనుకో వీళ్ళ కోపం పాడు కానీ ఎక్కడి చెత్తో బుక్కలు తిని పెడతారు మూతలు తిని పెడతారు ముఖం అంతా తుమ్మ 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 మార్చుకుంటారు. బాగా మూతిటి ముక్కిటి పెడతారు ఏడుచుకుంటా 3 బదర్ల కాడికి వస్తారు. 3 బదర్ల కాడికి రావంగా ఒకవేళ సంఖ లోపల పొల్లగాడ ఉన్నాడనుకో ఇక నా సావిరంగా ఆ కోపం ఈ కోపం తోసి తొడపడు ఒక్కటి పట్టుకుంటారు. ఏడుచుకుంటా 3 బదర్ల కాడికి వస్తారు. 3 బదర్ల కాడకి సొట్టి మట్టి రోడ్ అయితే ఏం లేదు గాని సీసీ రోడ్ డాంబర్ అయిందనుకో ఈ చేతులకున్న ఎళ్లకు గోళ్ళు లేకున్నా మంచిదే ఇక డాంబర్ రోడ్ పోతారు. ఆ పర్ర గీకుతారు దుమ్ము రాకున్నా అవగారి ఎత్తేడు దోశల మన్ను ఆడతారు. ఆడబిడ్డలంటే పెడితేనో పెళ్లి కోరుతారు లేకపోతే సాగు కోరుతారు. ఆడబిడ్డలన్నమాట ఏనాడైనా గాని ఓ బావ చిన్నదాని వల్ల రోజు లోపల కొడుకులు అని ఏనాడు బాధపడుతున్నావో మనం ఏ దినం లోపల ఏ పాపం చేసినవో తినేది ఇస్తారేది చేసినవో పెరిగేడి పిల్లగల్లని ఎత్తే కొట్టినవో తాగే నీళ్ళే వారం పోసినవో గుమ్ములకు నిచ్చల్లో వేసినవో బావ ఈ జనం లోపల మనం కొడుకులతోటి పాపాలు పిలిపించుకునే భాగ్యం మనకు లేకపోయినా అని అదనకిచ్చి బుదరకిచ్చాలని నేర్పే ప్రయాసం కోరేసిన గాని ఓనాథ ప్రాణేశ్వర కన్నది కడుపు కావాలి కళ్ళ మీద పట్టి మైల కావాలి నేను కన్నదాన్ని కావాలి పెంచిన దాన్ని కావాలని ఏనాడు బాధపడుతున్నదో బాబా నీలవాతి రాజ్యానికి రాదంటే కన్న తండ్రి సొంటోడు రాజ్యంలో ఒకరు ప్రజలేమో కన్న బిడ్డలే సొంటోళ్ళు ఆడోళ్ళందరినేమో బిడ్డలు అనుకుందాము మగవాళ్ళందరినేమో కొడుకులు అనుకుందాము. అది కాకుండా గానీ మన 2 బిడ్డలు ఉన్నారు. పెద్ద బిడ్డ మదన సుందరి ఒక చిన్న బిడ్డ సుగుణ సుందరి ఉన్నది. 2 బిడ్డలకు లగ్గం ఎత్తే మనకు 2 అల్లుళ్ళు వస్తారు. 2 అల్లుళ్ళు వచ్చిన తర్వాత అల్లుళ్ళనే కొడుకులు అనుకుందాము. ఇక మనకేమి తక్కువ ఉన్నదే ఓ నీలవాతి ఓనాల ప్రాణేశ్వర 2 బిడ్డల తోడ ఒక్కగాని ఒక్క కొడుకు కావాలంటే రాజ్యానికి రాదు అంటే తండ్రి అసొంటోడు రాని అంటే తల్లి అసొంటిది. ఈ ఆడోళ్ళందరినీ బిడ్డలను కొమ్మంటున్నావు మొగోళ్ళందరినీ కొడుకులను కొమ్మంటున్నావు. అందుకే అంటారు నాదా తాలైన బుర్రైన తన సేను అంటాలి ఎట్టయిన గుడ్డైన తన కడుపు అంటాలి పరాయి పిల్లగల్లకు గాలి పెట్టిద్ద పైకాలి సేట అంటారు. అక్క పిల్ల అదికి రాదు చెల్ల పిల్ల చేతికి రాదంటారు. అట్లా కాకున్నా 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలకు లగ్గం చేసినట్టయితే మనకు అల్లుళ్ళు వస్తారు. అల్లుళ్ళనే కొడుకులను కొమ్మంటున్నాం. అందుకే అంటారు 1 కోటి వరాలు పోసిన కోడలిది బిడ్డ కాదు 1,00,000 వరాలు పోసిన గాని అల్లుడు కొడుకు కాదట. అల్లుని గుణం ఉంది కుక్క గుణం ఒక్కటేనట. అల్లునికి ఏమో ముళ్ళ చూపెట్టద్దట కుక్కకు సర్ది చూపెట్టద్దట. ఎందుకని అంటే మనం అన్నం తిన్నాక కుక్క మన దగ్గరికి వచ్చి బాగా చూసింది అనుకో ఈ కుక్క పాడు గాని బాగా చూస్తాను జిట్టి గిట్ల తలిగదిక్కనని ముక్కో బొక్కో పారేస్తాం. ముక్క తింటది బొక్క తింటే తెల్లారికి అదే టైం కత్తది కలవ ముందట్టి నిలబడుతుంది. మరి అల్లుడు వచ్చింది అరుసుకోపోతే ఏం పేర్లు పెడతారా అని అల్లుడు చూడంగా బీరవతాలు తీసింది అల్లకి 500 చేతులు పట్టుకొని అరీ సిరిగా మీ బావ వచ్చిందుకి 500 రూపాయలు ఇస్తాను సెంటరీ కాడుకో కిలంత చికెను రాంగ కోటరు పట్టుకరం మన 500 చేతులు పెట్టి అల్లుడు వచ్చిందని బీపిడి బిర్యానీ చేసి అల్లుడు కూర్చుంది పెట్టి దయ్యానికి పెట్టినట్టు పెట్టినాం అనుకో నెల రోజులకి వచ్చాడు 15 రోజులకి వస్తాడు. 15 రోజులకి వచ్చాడు వారం రోజులకి వస్తాడు. వారం రోజులకి వచ్చాడు 3 రోజులకి వస్తాడు. సీనయ్య పొద్దుగల అత్తన్నవి ఎందుకు అంటే అత్తమ్మ నీ బిడ్డకు మా అవ్వకు పడతలేదు ఈ నరసపురం కాడ పని చూపెట్టమని ఇక్కడనే ఉంటాడు. ముళ్ళని చూసింది కాబట్టి అల్లుడు
ఇడిచిపెడతాడు ఇల్లు ఇడిచిపెట్టాడు ఆ. వీళ్ళనే కోడలను అనుకోమంటాను ఆ. అందుకే అంటారు ఏమని? కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు ఆ. కోడళ్ళ గుణం ఉన్న కోడి గుణం ఒక్కటేనాట ఆ. ఆ. బిడ్డలు లేకపోతే కోడలు అన్న ఎంత మంచిగానన్నా చూసుకో ఆ. 10,000 పట్టు చీరదే ఆ. 5,000 అద్దాల రైకదే ఆ. ఒంటి నిన్న నగలు పెట్టు ఆ. ఇసొంటి కథ కన్నో కలవేన కన్నో కొయ్యవేన కన్నో కూర్చున్నారు అనుకో ఆ. సుశీల ఓయ్. మీ అత్త మంచిగా చూసుకుంటావే ఆ. ఈ గాన చూసుకుంటే గాని తీసి ఆ. అని అప్పుడే ముక్కిరితే ఆ. అదే కోని విలిసి ఇత్తలు ఇక్కడనే ముక్కుతుంది ఇక్కడనే ముక్కు రాస్తుంది ఆ. కోడల్లాని గుణం ఉంది కోడి గుణం ఒక్కటే అంటారు ఆ. నాదా ఓయ్. ఆడిబిడ్డకి పెట్టింది అర్తివానికి పెట్టింది 5 ఊళ్ళకు పేరు వెళ్తుంది ఆ. ఇలా రాజన్న చచ్చిపోయిందని మనం కథ చెప్పడానికి వస్తే ఆ. మనం రాగానే మనకి ఇస్తారేసి కడుపు నింద అన్నం పెట్టింది ఆ. ఇలా వీళ్ళ ఇంటికాడ తిన్నది ఆ. రేపు పాలమాకల కాడ అది చేసుకుంటాం ఆ. అదే మనకు ఒక బిడ్డ ఉన్నది అనుకో ఆ. రాకిట్ల పండుక్కో దసరా పండుక్కో మన దగ్గరికి వస్తే ఆ. మన దగ్గర ఏమి లేకున్నా రైక ముక్క పెట్టి కాళ్ళు మొక్కిన గానీ సంబరపడతారు ఆ. ఆ రైక ముక్క అవగారింటి కాడ ఉట్టించుకొని అత్తగారింటికి పోతారు ఆ. ఇసొంటి కథ కన్నో కలవేన కన్నో కొయ్యవేన కన్నో కూర్చున్నారు అనుకో ఆ. కవిత ఓయ్. ఈ రైక మంచి కుదిరింది ఎక్కడ కుట్టించినవంటే ఆ. మొన్న రాకెట్లు కట్టడానికి నరసపురం మా అవగారింటికి పోతే నాకు రైక పెట్టిండు ఆ. గల్ల మంచిగా దిగిందా కెవ్వు కేక సూపర్ మచ్చి పక్క లోకల్ అని అత్తగారింటికి ఆడ అది చేసుకుంటారు అవగారింటికి ఆడ పెట్టింది ఆ. ఆడి బిడ్డకు పెట్టింది అర్తివానికి పెట్టింది 5 ఊళ్ళకు పేరు వెళ్ళుతుంది నాదా ఈ ఇద్దరు బిడ్డల తోడ ఒక్క కొడుకు కావాలంటే మనకు కొడుకులద్దు ఆ బిడ్డలద్దు అంటున్నావు నాదా మనం రేపు చచ్చిపోతే మనకు తల కొరిగి పెట్టుటానికి ఒక్కగాని ఒక్క కొడుకు అన్న లేకపాయే రేపు రాకెట్ల పండుగ నాదా అందరు అక్కలకు తమ్ముళ్లకు అన్నలు రాకెట్లు కట్టుకొని పోతాంటే మన ఇద్దరు బిడ్డలైన గాని మంది ముఖాలు చూసే కాలం వచ్చింది రాదా ఎల్ల కన్న తండ్రి రాజన్న ఒక్క కొడుకును గాని ఒక్క బిడ్డను గాని బిడ్డకు లగ్గం వేసింది గాని కన్న కొడుకు పిరికడి తలవాని వేయకుండా కన్న తండ్రి చచ్చిపాయే ఆ కన్న తండ్రి పోతనాదా దక్కన్న రాజ్యం లోపల కన్న కొడుకు అవుట్ ఆఫ్ రాజ్యం లోపల ఉన్నగాని తండ్రి చచ్చిపోయినాడు వచ్చి ఆ కన్న తండ్రికి తల కొరిగి పెట్టి కన్న తండ్రిని కాట్టదానం వేసుకుంటే సత్యనా జీవి సర్గలోకం అందింది నాదా రేపు మనం చచ్చిపోతే మనకు తల కొరుగు పెట్టుటానికి ఒక్కగాని ఒక్క కొడుకు లేడు నాదా నువ్వు ఎన్ని చెప్పినా పర్వాలేదు నాదా మన ఇద్దరం భార్య భర్తలం భగవంతుని పూయలు గట్టి అగో ఇద్దరు బిడ్డల తోడ ఒక్క కొడుకు సంతాన బలము తెచ్చుకుందామని భార్య భర్తలు ఏకమై భగవంతుని పూయలు గడదామా అని తడిబెడి తానాలు వేసి ఇతర వస్త్రాలు వేసి వస్త్రాలు కట్టుకొని బయలుదేరిందో రయ్యా భార్య భర్తలు ఇద్దరు భార్య భర్తలు భగవంతుని పూజలు గడవాని బండ నిండా బంగారం పోసుకొని అయ్యో పూరియాడా వాకినారా ఉల్లి వల్లూరో అయ్యా 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 పూరియాడా వాకినారా అత్తమన వట్టి లోపల కన్న తల్లి తెల్లని గుళ్ళ నుంచి దేవుడా అని మొక్కుతున్నది నల్లని గుళ్ళ నుంచి నడాని మొక్కుతున్నదాట ఆవులకు పాలు పోతున్నది బిడ్డలకు నోపులు పోతుకుంటే కన్న తల్లి అనాడు పోతున్నదో
సంతాన బలమోడి గట్టకపాయే నా భర్తతోని సెలవులు తీసుకొని భార్య భర్తలు ప్రేలందరూ చూడంగా ఏనుగోల వచ్చి పీనుగోల వెనుకకు మర్రిపోదుమా ఈ అద్దానబడి లోపలే బండ కన్న గుద్దుకొని చచ్చిపోతే చెట్టు కన్న ఉరేసుకుంటా వాళ్ళిద్దరు మరి కొంత దూరం పోవంగా ఒక్క పాడబడ్డ గుడి ఒక్కడి కనబడ్డది భార్య భర్తలకేమో పాడబడ్డ గుడి వేడి కట్టింది గుడి లోపల ఉన్న కౌసంత ఎత్తి పారబోసింది గుడికి సున్నాలు చల్లేసి రిత్తమా కురులాపి అద్దాలు పెట్టింది కన్న తల్లైన గాని గుడి లోపల ఉన్న విల్లింగానికి పూలతోని పూలాభిషేకాలు వేసింది పాలతోని పాలాభిషేకాలు వేసి 5 ఏళ్ళ ఆర్తి 10 ఏళ్ళ పప్పది పట్టుకొని నా తండ్రి లోకాల శంకర కల్లకంట గౌరీ మనోహర నీలకంఠ నిత్యానందుడా గంగానాథుండా గౌరీ మనోహరుండా శివుని ఆకిలేంది శివైన ఉట్టబోదంటారు బండ కింది కప్పకు ఆధారకర్తవు నా తండ్రి లోకాల శంకర నారు పోసినోని నీరు పోయలేవా నీరు పోసినోని నారు పోయలేవా అన్నం ఉన్నళ్ళకు పిల్లల్ని ఇయ్యవు పిల్లలు ఉన్నళ్ళకు అన్నం ఇయ్యవు తండ్రి నా తల్లి పార్వతీదేవి నువ్వు ఆడదాని ఉన్నావు నేను ఆడదా అన్నున్నా నా బాధ నీకు తెలుస్తలేదా నా కష్టం నీకు తెలుస్తలేదా నీకు పెద్ద కొడుకు వినాయకుడు ఉండంగా చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా భర్తతోని పోటు పెట్టుకొని కాటి లోపల కర్ర పోసవ్వని గనలేదా నీకున్నట్టు బిడ్డలు నాకుండద్దా నీకున్నట్టు కొడుకులు నాకుండద్దా మీరిద్దరు భార్య భర్త వచ్చి భగవంతుడు పూయలు కడితే నేను అటువంటి ఒక్క కొడుకు ఫలం ఇత్తనేమో బతుకుతా లేకపోతే నీ లింగానికి సెరిసి గుద్దుకొని నా రక్తాన్ని దాదంటారా నా మీద తీసి నైవేద్యం అంట పెడతా కడుపుల పేగు తీసి లింగానికి చందరాలంత కడతానన్నది ఆ కన్న తల్లి 5 ఏళ్ళ ఆడిది 10 ఏళ్ళ పప్పది పట్టుకొని ఓం బోలా శంకర హర హర ఓం హర శంకర 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 హర హర శంకర శివ శివ శంకర ఎలదమని ఓ దేవా ఓం బోలా శంకర హర హర ఓం హర శంకర సంగమ వేదము వేసి గంగను జడలో దాసి సంగమ వేదము వేసి గంగను జడలో దాసి గంగను మోదిన చూడము నీవే ఓం బోలా శంకర హర హర ఓం హర శంకర చీకటి వెన్నెలలోన పూసిన పూలముగా చీకటి వెన్నెలలోన పూసిన పూలముగా చీకటి వాపి వెన్నెల చూపిన ఓం బోలా శంకర హర హర ఓం హర శంకర అమ్మవారైన గాని శివాజమ్మని గుడి లోపల కన్న తల్లి పూజలు కడతాని రామ రామ అంట ఉన్నదా రామ రామ అంట ఉన్నదా రౌని యొక్క పూజాలు శివత్వం అంట ఉన్నదా శివుని యొక్క పూజాలు తల్లి కూడా రోయెత్తడం తల్లి కూడా రోయెత్తడం తల్లి కన్నీరు ఎక్కడ పోతున్నది తల్లి కన్నీరు ఎక్కడ పోతుంది ఎండి కొండారా ఏలేవాడు ఎండి కొండారా ఏలేవాడు రంగమయ్యాకు మళ్ళీ వందే రంగమయ్యాకు మళ్ళీ వందే పాడబట్ట గుళ్ళల్ల పూజలు సేవలు కట్టంగా అగో కన్న తల్లి కంట నీరు సదా శోకము అగో పరమాత్ముని మళ్ళీ వందుతున్నదో అలనాడు దేవుడు దేవతంగం ఎక్కడ తోడు చూసిండు మరి ఎవరి కన్నీరు ఉన్నది అన్న ఉన్న కన్నీరన్న లేని కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలు లేని